నాగదోషం అంటే ఇది వంశపారంపర్యంగా ఒక వంశము నుండి ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని నాగదోషం అంటాం. సో నాగదోషం వల్ల ఆడవారికి వచ్చే సమస్యలు ఏమిటయా అంటే భార్యాభర్తలు విడిపోవడం, రెగ్యులర్గా అబార్షన్లు అవ్వడం. మనం చూస్తుంటాం చాలామంది ఏం చెప్తారంటే, గురువుగారు మాకు గర్భం నిలవట్లేదు, 5 సార్లు మాకు గర్భం వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది, లేదు అంటే పుట్టగానే మాకు బాబు చనిపోయిండు లేదా పాప చనిపోయింది. సో నాగదోషం అనేది వంశపారంపర్యంగా ఆడవారికి వచ్చే దోషాన్ని నాగదోషం అంటాము. ఈ నాగదోషం వల్ల చాలా వరకు ఆడవారికి సంబంధించిన సమస్యలే వస్తాయి. ఉదాహరణ, అత్త కోడళ్ళు కొట్టుకోవడము, తల్లి కూతుర్లు కొట్టుకోవడము, ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఫేస్ చేయడము, ఆడపడుచుల వల్ల సమస్యలు ఫేస్ చేయడము, తోటి కోడళ్ళ వల్ల సమస్యలను ఫేస్ చేయడము. సో ఎవరైతే సేమ్ జెండర్ వల్ల సమస్యలు ఏర్పడతాయో వాళ్లకు నాగదోషం ఉన్నట్టు లెక్క. సో ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి పూజ ఏమిటి అంటే, త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ అని ఉంటుంది. ఆ పూజ నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. రైట్.